పుట్టుకతో గుడ్డివారైన ఇద్దరు పిల్లలకు ఆ తల్లే గురువైంది. వారి చదువు కోసం కఠోర శ్రమ పడింది. కంటికి రెప్పలా కుటుంబాన్ని చూసుకుంటూ నిరంతరం ప్రోత్సహించింది. అంధులైన ఇద్దరు కుమార్తెలకు ప్రభుత్వ ఉద్యోగాలు వచ్చే వరకు విశ్రమించలేదు. ఆమె విజయనగరం జిల్లాకు చెందిన శశిరేఖ. 18 ఏళ్ల తన కష్టంతో కూతుళ్లను బడిపంతుళ్లుగా మార్చింది. ఇక్కడ సంతోషంగా కనిపిస్తున్న ఈ కుటుంబం ఆనందం వెనుక ఆ తల్లి కఠోర శ్రమ దాగుంది. కష్ట సమయంలో అధైర్యపడకుండా 18 సంవత్సరాల పాటు సమస్యలను భుజస్కంధాలపై వేసుకున్న ఆ తల్లి ఇవాళ పిల్లలు సాధించిన విజయంతో పుత్రికోత్సాహం పొందుతోంది. విజయనగరం జిల్లా నెల్లిమర్ల గ్రామానికి చెందిన శశిరేఖ, సన్యాసిరావు దంపతులకు 3 సంతానం. వారిలో సునీత, శైలజ పుట్టుకతోనే అంధులు. సన్యాసిరావు జూట్ మిల్లులో పనిచేసే కార్మికుడు. వచ్చే జీతం అంతంత మాత్రం. అంధులైన ఇద్దరి పిల్లల వైద్యం చేయించేందుకు శశిరేఖ, సన్యాసిరావు దంపతులు ఎక్కని ఆస్పత్రి గడపలేదు. వారికి చూపు రాదని వైద్యులు తేల్చారు. ఇది తెలిసి తల్లి శశిరేఖ తీవ్రంగా కలత చెందింది. ఎలాగైనా కుమార్తెలు ఇద్దర్నీ ప్రయోజకులను చెయ్యాలని గట్టిగా నిర్ణయించుకుంది. వికలాంగులకు ప్రభుత్వం నుంచి వచ్చే అవకాశాలపై ఆరా తీసింది. చూపులేని వారిద్దరికీ తన కళ్లతో ఆ తల్లి లోకాన్ని చూపించింది. ప్రభుత్వ పాఠశాలల్లోనూ చదువు చెప్పకపోవడంతో తానే ఉపాధ్యాయురాలిగా మారింది. 10వ తరగతి నుంచి ఇంటర్ వరకు వారి పుస్తకాలను రాత్రిపూట చదివి వాటిని టేప్ రికార్డులో రికార్డ్ చేసేది. ఆ పాఠాలను పిల్లలకు వినిపిస్తూ శశిరేఖ వారిలో ప్రేరణ కల్పించింది. తోటి పిల్లలతో కలిపి స్కూల్కి వెళ్ళటం లేదు. ఏం చేయాలి వీళ్ళని ఎలా ముందుకు తీసుకురావాలని నేను ఒక సందిగ్ధంలో పడి ఏం చేయాలో అర్థమవుదు. ఎక్కడ తీసుకెళ్ళా ఎక్కడ మెడిసిన్ లేదంటున్నారు. టేప్ రికార్డులో ఖాళీ క్యాసెట్లు తీసుకుని ఆ ఖాళీ క్యాసెట్లో వాళ్ళ తాలూకా లెసన్స్ అన్నింటినీ కొన్ని విభాగాలుగా చేసి ప్రతి క్యాసెట్ మీద ఒక స్టాంప్ అంటించి దాని మీద అది ఏ సబ్జెక్టు అనేది రాసి ఆ క్యాసెట్లో ఎంతవరకు ఎన్నో పాఠం నుండి ఎన్నో పాఠం వరకు వెళ్తాయి దాని మీద మనం వెతుక్కోకర్ లేకుండా దాని మీద నెంబర్స్ కూడా వేసుకుని ఫస్ట్ ప్రిపేర్ చేసుకునేవాళ్ళు. ప్రిపేర్ చేసుకుని అందరూ బయటకు వెళ్ళిపోయిన తర్వాత అందరూ ఎవరి పనులకు వెళ్ళిపోయాక తలుపులు మూసేసి సౌండ్ రాకుండా చేయాలి. లేకపోతే వాళ్ళకి డిస్టర్బెన్స్ వస్తే టేప్ రికార్డులో వెళ్ళారు, ఏకాగ్రత దెబ్బతింటుంది. ఉదయం చెప్పిన లెసన్ని ఈవినింగ్ క్యాసెట్ రూపంలో వాళ్ళకి అందిస్తే వాళ్ళు అది చదువుకునేవారు అనమాట. అలా చదువుకుంటూ ఈ మా పెద్దమ్మాయి మెట్రికులేషన్ డైరెక్ట్గా అయిపోయింది. చిన్నపాప మాత్రం స్కూల్ గోయింగ్తో వెళ్ళింది. తల్లి కృషికి తగ్గట్టు పిల్లలిద్దరూ శ్రద్ధగా చదివారు. పెద్దమ్మాయి సునీత బ్రెయిలీ లిపి నేర్చుకుని టీటీసీ చేసింది. చిన్నమ్మాయి శైలజ పీజీతో పాటు బీఎడ్ పూర్తి చేసింది. ఇద్దరూ ప్రభుత్వ ఉపాధ్యాయులుగా ఉద్యోగాలు సంపాదించారు. ప్రస్తుతం ఇద్దరికి వివాహాలు కూడా అయ్యాయి. నాకు 12-13 ఇయర్స్ వచ్చే వరకు నేను బ్లైండ్ అన్న ఫీలింగ్ నాకు తెలియలేదు సార్. అంత గ్రేట్గా పెంచారు మా పేరెంట్స్. వాళ్ళకున్న సమస్తమైన ఆనందాలు, సంతోషాలు అన్నీ వదిలి అప్పుడు నెల్లిమర్ల జూట్ మిల్ ఎప్పటికప్పుడు లాకౌట్ పీరియడ్ అయినా మాకు ఏ రకమైన బాధలు తెలియకుండా మమ్మల్ని చాలా గ్రేట్గా వాళ్ళు తీర్చిదిద్దారు సార్ ఈ స్టేజ్కి మేము రావడానికి. మా మదర్ అయితే రాత్రి 12 గంటలకి తలుపులన్నీ వేసి ఫ్యాన్ ఆపి రికార్డ్ చేసేవారు. నాకు ఎక్కడ డిస్టర్బెన్స్ వస్తుందో లౌడ్ వాయిస్తో ఆ టేప్ రికార్డర్ క్యాసెట్స్ నేను విని ఈ స్టేజ్కి వచ్చాను సార్. చాలా కష్టపడి మా పేరెంట్స్ ఈ స్థితిలో ఉన్నాను, ఈ గౌరవప్రదమైన వృత్తిలో మేము ఉన్నామంటే కారణం కంప్లీట్గా మా మదర్, ఫాదర్ అండ్ మా నాన్నగారు ఫ్రెండ్. అమ్మగారు అక్కడ అందరికీ కూడా ఫ్రీగా ట్యూషన్స్ చెప్తూ ఉండేవారు. నా ఫ్రెండ్స్ అందరి హెల్ప్ తోటి నేను 6th క్లాస్ నుండి 10th క్లాస్ వరకు కూడా ఇక్కడ నెల్లిమర్ల జడ్పీపీ స్కూల్ అని నాకు ఏ నోట్స్లైనా మా అమ్మగారే రాస్తూ ఉండేవారు. డిగ్రీ కరస్పాండెన్స్ చేశాను. బీఎడ్ ఎంట్రన్స్ టెస్ట్ రాశాను. అది సెలెక్ట్ అయ్యి పార్వతీపురం దగ్గర మరిపవలసలో నేను బీఈడీ టీచర్ ట్రైనింగ్ అయ్యాను. టీచర్ ట్రైనింగ్ కూడా మా అమ్మగారే నన్ను తీసుకుని వెళ్ళారు. అక్కడ అన్నీ కూడాను అమ్మే రికార్డులు అవన్నీ రాయడం అన్నీ చేసేవారు. అక్కడ కూడా నాకు A+ గ్రేడే వచ్చిందండి బీఈడీ కాలేజీలో కూడాను. మా అమ్మగారి కృషిను ఆవిడ చదివించడం, వాటిని విని నేను నేర్చుకోవడం, అక్కడ కాలేజీలో గట్రా చేయడం. ఆడపిల్లలు పుట్టారని పురిట్లోనే చంపే కిరాతకులు ఉన్న ఈ రోజుల్లో అంధులుగా పుట్టిన ఇద్దరు కుమార్తెలను ప్రయోజకుల్ని చేసిన శశిరేఖ అందరికీ స్ఫూర్తి ప్రదాత.